ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని స్మరించడానికి వాక్యంలో నుంచి మా బ్రతుకు కావలసిన మరొక సమయాన్ని, సందర్భాన్ని ఆలోచించడానికి మీరు మాకు పొడిగించిన ఆయుష్ను బట్టి వందనాలు తండ్రి. కొన్ని నిమిషాలు మా బ్రతుకులు ముందర పెట్టుకొని బైబిల్ ద్వారా నీ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ముందుకు సాగుతుండగా ఎక్కడైతే మాలో ఇంకా లోపాలు కనబడుతున్నాయో, ఎక్కడైతే మీకు మేము ద్రోహం చేస్తున్నామో ఆ విషయాలను గ్రహించి చక్కగా మీకోసం బ్రతకడానికి కావలసిన విలువైన మాటలు నీ దాసు నోట పలికిస్తారని ఆశపడుతున్నా తండ్రి. చెప్పే ప్రతి మాట నాకు మహిమ తెచ్చుకునేవాడుగా నేను ఎప్పటికీ ఉండక నీ పిల్లలను వాక్యం వైపు మళ్ళించే కృపను, ధన్యతను ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నానమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు స్త్రీల కూటమిలో భాగంగా ఒక విలువైన అంశాన్ని వాక్యంలో నుంచి మనము చాలా బాగా ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం ఎంత బాగుంటుందంటే, బాగుండడమే కాదు, ఒకవేళ నిజంగా మనలో లోపం ఉంటే అది మనను కొట్టినట్టే కనపడుతుంది. దేవుని వాక్యం ఒకటి మనకు తగులుతుంది అనగానే నువ్వు ఒకటే గుర్తించాలి, మనలో లోపం ఉంటేనే ఆ వాక్యం మనకు గట్టిగా తగులుతుంది. తగిలిందని మనము ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న లోపాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మనకందరికీ తెలిసిన మాటనే, ఎవడైనా కానీ ఒకడు మన చేతుల మీద కారం పొడి చల్లాడు అనుకోండి, ఎప్పుడు మనకు మంట తీస్తుందో తెలుసా? మన చేతుల మీద పుండ్లు ఉంటేనే మంట తీస్తుంది. అదే మన చేతుల మీద పుండ్లు లేకపోతే ఏముంటుంది? ఏమనిపించదు. ఇది మీకు అర్థమైతే, దేవుని వాక్యము కఠినంగా ఎవరికి తగులుతూ ఉంటుందంటే, మన చేతుల మీద పుండ్లు ఉన్నట్టు మన బ్రతుకుల్లో కూడా ఏమైనా పుండ్లు ఉన్నాయనుకోండి, కఠినంగానే ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుడు నాలో ఈ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, దానిని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎవరైనా సరి చేసుకోవాలి, మీరైనా సరి చేసుకోవాలి, నేనైనా సరి చేసుకోవాలి. అలా ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక విలువైన అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అంశం ఏమిటంటే నిశ్చితార్థ నిబంధన. చాలా బాగుంటుంది. ఏదో ఇది యవన పిల్లల కోసమే కాదు, దేవుని యొక్క వాక్యం తెలుసుకొని దేవునిలో విశ్వాసయాత్ర ప్రారంభించిన ప్రతి ఒక్కరికి సంబంధించిన మాట. అసలు ఏంటి నిశ్చితార్థం అంటే ఏంటి? ఆ నిశ్చితార్థ నిబంధన ఏంటి? ఆ నిశ్చితార్థ నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞాపకార్థ సూచక ఏంటి? దానిని పట్టుకొని మనం విశ్వాస యాత్రలు ఎలా కొనసాగాలి? ఆ తర్వాత ఏం జరుగుతుంది? మన ఆత్మీయ జీవితం ఏంటి? అసలు ఇందులో జరుగుతున్న ఒడిదుడుకులు ఏంటి? వీటన్నిటి గురించి వాక్యాన్ని ముందర పెట్టుకొని చక్కగా మన జీవితాలను ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. మొట్టమొదట నిశ్చితార్థం అన్నది ఎందుకు చేస్తారంటే, మనకు తెలిసిన మాట ఏంటంటే, సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మొట్టమొదట నిశ్చితార్థం అన్నది ఒకటి చేస్తారు. ఎందుకు నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య గ్యాప్ ఉంటుందంటే, నిశ్చితార్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి వరకు కొనసాగుతారన్న గ్యారంటీ లేదు. ఈ నిశ్చితార్థం నుండి పెళ్లిలోపు ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఒకరి గురించి ఒకరికి బాగా అర్థమవుతుంది. ఈ అబ్బాయికి తగినట్టే అమ్మాయి ఉన్నదనుకోండి, వాళ్ళ ప్రేమ బలపడి పెళ్ళి వరకు పోతుంది. అదే వీళ్ళిద్దరికి సెట్ కాలేదనుకోండి, వాళ్ళిద్దరి మధ్య తేడా వచ్చి వీడిపోవడం అన్నది జరుగుతుంది. నిశ్చితార్థం చేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనా?
నిశ్చితార్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాల్సిందేనా? చేసుకోలేరు. ఎందుకంటే నిశ్చితార్థమైన అమ్మాయి ఎలా అంటే అలా ఉన్నదనుకోండి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నది అనుకోండి, పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. తెలుసా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాక్యం వస్తుంది. దాని ద్వారా మన ఆత్మీయ బ్రతుకులేంటో ప్రతిదీ ప్రస్ఫుటంగా మీకు అర్థం కావడం కోసం మొదట లోక సంబంధమైన జరుగుతున్న విషయం చెబుతున్నాడు. తర్వాత ఆత్మీయంగా బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను మాట్లాడుతూ ముందుకు వస్తాను. అంటే ఈ నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక క్లోజ్ రిలేషన్ ఏర్పడుతుంది. ఆ పెళ్లి కుమారుడు ఏం చేస్తుంటే అమ్మాయిని ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంటాడు. క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేటప్పుడు ఒకటే అనుకుంటాడు, నాకు తగినదా కాదా, తగినదా కాదా. ఈ మధ్యకాలంలో మా పెద్దమ్మ ఒకానొక సందర్భంలో ఒక పెళ్లి చూపుల గురించి మా అన్న గురించి మాట్లాడుతుండేది. ఒక మాట అన్నది, ఆ మాట నన్ను ఆత్మీయంగా చాలా దూరం తీసుకొని వెళ్ళింది. మా అన్నకు పెళ్లి చూపులు పోతున్నాడట. వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మ ఆ రోజు రాలేకపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళతో చెప్తుంది, అమ్మాయిని మామూలుగా కాదు, ఎలా చూడాలంట, అమ్మాయి ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మన ఇంట్లో అడుగు పెట్టేది ఏ లోపం లేనిదై ఉండాలి. అంటే ఏంటి ఆమె ఉద్దేశం? బాహ్యంగా ఆమె నడకను చూడండి, ఆమె ఆలోచనలు చూడండి, ఆమె పెట్టే విధానాలు చూడండి, అన్నీ గమనించండి. ఎందుకంటే మన ఇంట్లో అడుగు పెట్టేది మనకు తగినదై ఉండాలి, ఏ లోపం లేనిదై ఉండాలి. ఆ సందర్భాన్ని చూసినప్పుడు మనకే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది కదా. దేవుడు కూడా నీతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, భక్తి జీవితంలో నువ్వు ఒక అడుగు వేసిన తర్వాత, దేవుడు నీ గురించి కూడా నా గురించి కూడా ఏమైనా ఆలోచన చేస్తుంటాడు తెలుసా? నాకు తగినదా కాదా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రతిదీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడని మాత్రం మరచిపోకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో మన కోసం ఒక మాట రాయించాడు. 2వ పత్రికలో చూసుకొని మనం ముందరికి వెళ్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం తల్లి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసేదని. చాలు తల్లి. పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. ఆ సంఘములోనే మీరున్నారు, అదే సంఘములోనే నేనున్నా. సంఘంలో స్త్రీ పురుషులు అన్న భేదమేమీ లేదు. ఇక్కడ సంఘాన్ని అంతటిని కలిపి ఒక పదాన్ని మెన్షన్ చేశాడు. ఏటట? పవిత్రురాలైన కన్యక. ఆ పదాన్ని అంతా ఎంత విలువైన పదమో తెలుసా? ఆ పదం. కన్యకులు చాలామంది ఉంటారు, కానీ పవిత్రురాలైన కన్యకులు మాత్రం కొంతమందే ఉంటారు. యేసుక్రీస్తు వారు జననానికి మరియమ్మ గారినే సెలెక్ట్ చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు అప్పట్లో కన్యకలు. అన్ని కోట్ల మందిలో మరియమ్మను మాత్రమే సెలెక్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? అందరికంటే ఎక్కువ పవిత్రత కనపరిచిన ఒకే ఒక కన్యక. దేవుడు మరియలో ఎలా అయితే పవిత్రులైన కన్యకగా ఉండాలని ఎలా అయితే ఆశపడ్డాడో, దేవుడు నీలో నాలో కూడా చూసేటట్టే పవిత్రత. ఎలాంటి పవిత్రత? దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. ఒక పురుషుడు ఒక అమ్మాయిని చూస్తుంటాడు, ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ బాహ్య రూపాన్ని చూసి ఇష్టపడతాడేమో. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ బాహ్య రూపాన్ని చూడకుండా, ఇంకా చెప్పాలంటే నీ పాత జీవితాన్ని కూడా చేయకుండా నీతో నిశ్చితార్థానికి సిద్ధపడ్డాడు. బాప్తిజం తీసుకొని నువ్వు సంఘంలోకి వచ్చావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ పాత జీవితం, వాటిని చూసి నిన్నేమైనా ఆకర్షించాడా? ఓపెన్గా చెప్పాలంటే ఒకప్పుడు మన క్యారెక్టర్ బాగలేకపోయినా,
ఒకప్పుడు మన జీవితం చండాలంగా ఉన్నా కానీ దాన్ని చూడకుండా గుడ్డిగా ప్రేమించి నిశ్చితార్థమైతే చేసుకున్నాడు. పెద్దలు ఒక మాట అంటాడు, రే పెళ్ళికి ముందు అమ్మాయి నువ్వు ఎలా ఉన్నా పర్లేదు కానీ పెళ్ళి తర్వాత మాత్రం పద్ధతిగా ఉండు అంటారు. ఈరోజు దేవుడు ఒక మాట చెప్తాడు, బాప్తిసం తీసుకోకముందు, సంఘంలోకి రాకముందు, దేవునితో నీకు ఆత్మీయంగా నిశ్చితార్థం కాకముందు నువ్వు ఎట్టున్నా పర్లేదు, వచ్చినాకైనా పద్ధతిగా ఉండు. వచ్చినాకైనా కానీ పరాయి చూపులు చూడకుండా ఒకే పురుషుణ్ణి హత్తుకొని నమ్మకంగా కొనసాగడమే నిశ్చితార్థములో ఉన్న మొట్టమొదటి నిబంధన. ఏ నిబంధన? ఈ నిబంధన పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి నమ్మకంగా ఉండడం. కింద కంటిన్యూగా చదువుతా ఒక మాట మెన్షన్ చేస్తున్నాడు, చూసాడా? 3వ వచనము, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరపబడి. చాలు తల్లి. పవిత్రురాలైన కన్యకగా ఒకే భర్తకు అట్టుకొని ఉన్న హవ్వమ్మ గారిని చెరిపేసిందట. ఎవరు? ఒక సర్పం. ఏం చెప్పిందట? కుయుక్తితో కూడిన ప్రతి మాట ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఒక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకోను. క్రీస్తు సంఘంలోకి వచ్చి ప్రభువుతో నిశ్చితార్థమైన మనము కూడా ఒకటే గుర్తుపెట్టుకోలేటంటే, నమ్మితే నీ యజమానుడైన దేవుని మాట తప్ప ఎవడు చెప్పినా కానీ నమ్మకూడదు. అసలు హవ్వమ్మ జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆదాము గారు ఎన్నోసార్లు చెప్పింటాడు, అమ్మాయి తోటలో అన్ని చెట్ల ఫలాలు తిని కానీ మధ్యలో దాని జోలికి పోవద్దు. ఇప్పుడు తన యజమానుడైన ఆదాము చెబితే నమ్మాలి. ఆదాము లేడు ఇంట్లో, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, సర్పం వచ్చింది. తన యజమానుడు కాకుండా తన యజమానుడు చెప్పిన మాటకు విరోధంగా మరో మాట మాట్లాడుతుంది. అప్పుడు ఏమనాలి? నిజమైన ఇల్లాలు ఒకటే మాట, నేను నా భర్త మాట తప్ప ఎవడి మాట అయినాను. నిజంగా చెప్పాలంటే అలానే ఉండాలి. ఒకవేళ నా భర్త మాట తప్ప నీ మాట నేను ఎందుకు వినాలని ఒక్క మాట హవ్వమ్మ ఆ రోజు అనింటే కథ ఎట్టుండేదో తెలుసా? వేరుగా ఉండేది. నీ ఆత్మీయ జీవితాన్ని సెరపడానికి అపవాది ఎంతో మందిలో ప్రవేశించి నీ ఆత్మీయ జీవితానికి ఎర్రలు వేస్తుంది, ఎన్నో మాటలు మాట్లాడుతుంది. బైబిల్కు విరోధంగా, ఈ దేవునికి విరోధంగా, ఇందులో ఉన్న పరిశుద్ధతకు విరోధంగా ఎంతోమంది ద్వారా మాట్లాడేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఒకటే మాట మాట్లాడాలి, నా యజమానుడైన యేసుక్రీస్తు వారు చూపించిన భక్తి కంటే మరో దేవుడు ఏ భక్తి చూపించిన వాడు నాకు అవసరం లే. పవిత్రురాలైన కన్యకగా నువ్వు నమ్మిన నీ దేవుని మాట మాత్రమే నువ్వు నమ్మాలి. ఎందుకంటే నీ యజమానుడు నీ మేలు కోరికే మాట్లాడతాడు తప్ప మరొకటి ఏమీ మాట్లాడడు. ఒక ఆదాము గారి విషయంలో హవ్వమ్మ గారు చూపించవలసిన నమ్మకత్వాన్ని చూపించకపోయేసరికి హవ్వమ్మ జీవితం ఎలా అయితే నాశనం అయిపోయిందో, పవిత్రులైన కన్యకగా ఒకటే యజమానునికి అంటుకట్టబడి ఉన్న మనము కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభు మాట తప్ప ప్రపంచంలో ఎవ్వడి మాట నమ్మాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనం అనుకుంటాము మన వాళ్ళే కదా, మన మేలు కోరే కదా, మన మంచి కోరే కదా మాట్లాడుతున్నారు అనుకుంటారు. పైకి మాత్రం మంచే కనపడుతుంది, కానీ దాని వెనక ఉన్న కుయుక్తి మాత్రం నువ్వు కనిపెట్టలేవు. ఆ రోజు హవ్వమ్మ గారితో అపవాది మాట్లాడేటప్పుడు సర్పంలో నుండి హవ్వమ్మ గారికి ఎట్ట కనిపించిందో తెలుసా? పైకి మాత్రం మేలు చేసినట్టే కనపడింది, కానీ దాని వెనక ఉన్న కుయుక్తి మాత్రం హవ్వమ్మ గారు పసిగట్టలేకపోయింది. ఈరోజు అపవాది ఎంతోమందిలో దూరి మాట్లాడుతున్న మాటలు ఎట్టుంటాయి తెలుసా? పైకి మాత్రం నిన్ను బాగా చేసినట్టే ఉంటుంది, పైకి మాత్రం నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టినట్టే ఉంటుంది, అన్నీ ఉన్నట్టే ఉంటుంది, కానీ దాని వెనక దాని ఉన్న కుయుక్తి మామూలుగా ఉండదు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. లైవ్గా నాకు తెలిసిన ఒక ఆత్మీయుడు ఉన్నాడు, మరొక ఆత్మీయుడు, ఇద్దరున్నారు. వీళ్ళిద్దరి మధ్య నేను జరిగిన ఒక సంభాషణ నేను గమనించాను. ఏంటంటే వాళ్ళిద్దరూ ఒంటరిగా ఫోన్లో మాట్లాడుతుంటారు. ఆ ఫోన్లో ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మొదటగా దేవుని వాక్యంతో ప్రారంభించాడు. మొదట దేవుని వాక్యంతో ప్రారంభించి కొన్ని మాటలు అయిపోయిన తర్వాత ఇక వాక్యం లేదు.
వాక్యం లేకుండా ఇక లోక సంబంధమైన మాటలు చెబుతున్నాడు. సంఘంలో వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, మీ సేవకుడు అలాంటి వాడు, నువ్వు పోయే పాస్టరమ్మ ఇలాంటిది అలాంటిది ఇలాంటిది అని మాట్లాడతాడు. అన్నీ మాట్లాడి అలాంటి సంఘానికి పోతే నువ్వు పరలోకానికి పోతావా అన్నాడు. అంతే. ఈడు ఎలాంటోడు, ఇన్ని రోజుల నుంచి సంఘానికి పోతున్నాను కదా, ఇన్ని రోజుల నుంచి మా పాస్టర్ గారి క్యారెక్టర్ని దగ్గరుండి చూస్తున్నాను కదా, ఇన్ని రోజుల నుంచి మా పాస్టర్ అమ్మ గారి జీవితాన్ని, ఆమె ఆత్మీయతను, ఆమె భక్తి జీవితాన్ని కల్లారా చూస్తున్నాను కదా, ఎవడో ఒకడొచ్చి పనికి మాలిన మాట చెప్పగానే ఎందుకు నమ్మాడు? మనుషుల స్వభావాలు ఎలాంటివి తెలుసా? మంచి చెబితే నమ్మరు, కానీ చిన్న చెడు అది జరగకపోయినా చెప్పగానే ఏమవుతాము? నమ్ముతాం. అంత చెప్పిన తర్వాత నాదేముందిలే, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, ఒక్క మాట అంటారు. ఇంకా అంతే. ఈయన మనసులో ఏంటంటే అంత పెద్ద భాండాగారంలో చిన్న విషపు చుక్క పడితే ఎట్టుంటుందో అంతే. వాళ్ళ మనసు ఏంటి? ఆ కోణంలోనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ కోణంలోనే అంటుంటారు. ఎప్పుడన్నా కానీ మీ పాస్టర్ గారు నీ మీద ఈ మధ్య సరిగా చూడట్లే, అసూయ పెంచుకున్నాడు, నువ్వంటే పాస్టర్ గారికి నచ్చలే అని ఒకడు ఒక విషపు మొలక నీ నోట్లో, నీ హృదయంలో నాటాడు అనుకో. ఇప్పుడు నువ్వు పాస్టర్ గారిని ఎలా చూస్తుంటావు? ఆడు చెప్పిన మాటనే గుర్తుకొచ్చాడు. నిజంగా మా పాస్టర్ గారు, లేదంటే మా సహోదరులు, మా ఆత్మీయులు నన్ను అలానే ఏమన్నా అనుకుంటున్నారా? మన ఆలోచన అంతా అలానే ఉంటుంది. ఒకప్పుడు ఏం చేసినా సహోదరులు ఒక మాట అన్నా కానీ ప్రేమ ఉన్నది కాబట్టి చూసి చూడనట్టు పోతుంటాం. కానీ పొరపాటున ఈ విషపు మొలక నీలో పడినప్పుడు పాపం ఆయన కొద్ది ఆయన పోతా ఏదో లోపలంచి ఏదో ఉమ్మి వచ్చింటుంది, పోతా పోతా నిన్ను కూడా చూసినాడు, పక్కన పోయి ఉమ్మేసి ఆయన కొద్ది ఆయన పోతున్నాడు అనుకో. ఇప్పుడు మనలో ఏం కలుగుతుంటుంది తెలుసా? నన్ను చూసే వేసినాడు, ఇన్ని రోజులు అయ్యింది, ఇప్పుడే వచ్చాడా, ఎట్టుంటుందో తెలుసా ఇలాంటిది? నిజంగా పరాయోళ్ళ మాట వింటే మన కుటుంబాలే నాశనం అయిపోతాయి. పవిత్రురాలైన కన్యకగా నువ్వు గమనించవలసిన ఒక విలువైన పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తప్ప ఎవడు ఎన్ని మాటలు చెప్పినా, బైబిల్కి విరోధంగా ఎన్ని మాటలు మాట్లాడినా, నీ విశ్వాసాన్ని దిగజార్చేట్టుగా, నీ భక్తి జీవితాన్ని ఈడ్చుకొని పోయేట్టుగా ఎవడు ఎన్ని మాటలు చెప్పినా ఒకటే ఒక మాట, అబ్రహాములో ఉన్న గుడ్డి విశ్వాసం మనలో కూడా ఉండాలి. నా ప్రభువు కంటే గొప్పవాడు ఈ ప్రపంచ చరిత్రలో ఇంకెవడు లేడు. ఆయన చెబితేనే వింటాను, మరొకడు చెబితే నువ్వు ఎన్నన్నా చెప్పు, తలకిందులుగా తపస్సు చేయి, ఇక్కడే కూర్చొని నువ్వు చస్తానని గొంతు మీద కత్తి పెట్టుకున్నా, నేను నువ్వు చెప్పిన మాట విన్నాను, నా ప్రభు చెప్పిన మాటనే వింటానని ఎవడైతే గట్టిగా ఉంటారో వాళ్ళే నమ్మకమైన కన్యక మాదిరి నిశ్చితార్థ నిబంధనను ఫాలో అవుతున్నట్టు. ఈ నిశ్చితార్థ నిబంధన ఊరికే గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పట్లే. సర్వసాధారణంగా మనం కూడా నిశ్చితార్థం చేస్తాం. నిశ్చితార్థం చేసేటప్పుడు ఏం చేస్తాము? ఒక పురుషుడట ఏదో ఒక వస్తువుని అమ్మాయికి ఇస్తాడు. అది వాళ్ళ స్థాయిని బట్టి ఇస్తారు అనుకోండి. కొన్నిసార్లు ఉంగరాలు ఇస్తారు, గోల్డ్ ఇస్తారు, గోల్డ్ చైన్ ఇస్తారు. ఒకవేళ మరీ దారుణంగా ఉంటే కాళ్ళకి వేసుకున్న గజ్జలైనా కానీ ఇస్తారట. వాళ్ళ పొజిషన్ బట్టి ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆ వస్తువును చూస్తుంటాడు? అమ్మాయి నిశ్చితార్థ నిబంధనలో ఆ ఉంగరాన్ని చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి, నన్ను నమ్మి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను ఎప్పటికీ ద్రోహం చేయకూడదు. దేవుడు కూడా నిశ్చితార్థ నిబంధనతో బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ అనే సంచకరువును నీకు కూడా అనుగ్రహించాడట. సంచకరువు అంటే ఏంటి? అడ్వాన్స్ లాంటిది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నువ్వు చేసిన ప్రతిసారి ఇది తప్పుని హెచ్చరించే ప్రతిసారి నీకు అర్థం కావాలి, నన్ను నమ్మి కూడా పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిశ్చితార్థ నిబంధనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణే నాకు సంచకరువుగా అడ్వాన్స్గా ఇచ్చాడు, నేను నా ప్రభువుకు ద్రోహము చేయకూడదు, నా ప్రభువుకు ద్రోహం చేయకూడదని ఒక ఉంగరాన్ని చూసి అమ్మాయి ఎలా అయితే ఫీల్ అవుతుంటుందో నువ్వు కూడా అలానే నిమ్మలంగా ఉండాలి, అలానే జాగ్రత్తగా ఉండాలి, నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనలో కనిపించకూడదు ఏంటో తెలుసా? ద్రోహం. ప్రభు పక్కన వాళ్ళ గురించి మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి, ఆ మాట కూడా బాగుంటుందమ్మా. మనకు తెలిసిన మాటనే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. తల్లి, నేను మీతో చెప్పున్నదేమనగా,
ఒకడు తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, పక్కనోళ్ళని చూసి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఆ మాట చదివినప్పుడు పక్కనోళ్ళ ద్రోహి అనడానికే మనకు నోరు రావట్లే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ద్రోహి అంటే నరకానికి లోనవుతాం. పక్కనోళ్ళు అనకపోయినా పర్లేదమ్మా. నిజంగా పక్కనోళ్ళు కాదు మనకు ద్రోహం చేస్తున్నది. నిజంగా చెప్పాలంటే మనమే దేవునికి ద్రోహం చేస్తున్నాం. దేవుడు నిన్ను నమ్మి నీ పాత జీవితాన్ని ఏంటో ఆలోచన చేయకుండా బాప్తిజం తీసుకోగానే సంఘంలో చేర్చి నిశ్చితార్థం చేసుకొని మనల్ని అందరినీ స్థిరపరిచిన తర్వాత నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? మళ్ళీ మళ్ళీ దేవునికి ద్రోహం చేయకూడదు. ఎందుకు ద్రోహం చేయకూడదు అంటే, ఎప్పుడు చూసినా కానీ వాడు అలాంటోడు వీళ్ళు ఇలాంటోడు అని కాదు. ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనము దేవుడికి ద్రోహం చేస్తున్నామా లేదా అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభు కొరింథీ పత్రికలో కూడా ఒక మాట అంటాడు, తర్వాత మీకు తెలిసిన మాటనే, ఎవడైతే తనను తాను పరీక్ష చేసుకుంటాడో అలాంటి వాడు విమర్శలోనికి రాడు. ముందు ఎవరిని పరిశీలన చేయాలో తెలుసా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేనేమన్నా నా దేవుడికి ద్రోహం చేస్తున్నానా? నా మీద నమ్మిన ప్రభువు నేనేమన్నా అన్యాయం చేస్తున్నానా? ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేసి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావో అప్పుడే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంకెప్పుడు దేవునికి ద్రోహం చేయం. ఒకవేళ బయట వాళ్ళను ద్రోహి అంటేనే నరకానికి పంపించున్నాను. అలాంటిది మనమే ద్రోహం చేస్తుంటే, మనమే ద్రోహం చేస్తే అది సహించగలడా దేవుడు? దేవుడు బైబిల్ ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఒక భార్య విషయంలో ఏదైనా ఎవడైనా ఒక ద్రోహం చేశాడంటే పక్కనోళ్ళ విషయంలోనే, తన భార్య విషయంలో ఎవడైనా పక్కనోడు ద్రోహం చేస్తే అలాంటి వాడికి పుట్టే రౌద్రం ఎలాంటిదో తెలుసా? అసలు దాన్ని సల్లాడ్సను కూడా ఎవడు సల్లాడ్సలు. భర్తకు పుట్టే రౌద్రం అలాంటిది. వేరేవాడు తన భార్య విషయంలో చేస్తేనే భర్తకి ఇంత రోషం పుడతా ఉంటే, పొరపాటున తన భార్య ఇలాంటి ద్రోహం చేస్తే సహించగలడా? భర్త ఎలా అయితే సహించలేడో, నమ్మిన నువ్వు కూడా ద్రోహం చేస్తే దేవుడు కూడా సహించలేడు, ఒప్పుకోడు. నమ్మిన నువ్వే ఇలా చేయడం ఆయనకు నచ్చదు. కాబట్టి నా భక్తి జీవిత కాలంలో ఒక్కసారి ఆయన నిశ్చితార్థం చేసుకున్న తర్వాత నువ్వు నమ్మకంగా ఉండాలి. చచ్చేంత వరకు ద్రోహమే చేయకూడదు. ఎట్టుండాలంటే పవిత్రురాలైన కన్యకగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధతను తుదమట్టుకు కొనసాగించడమే దేవుడు నీకు అనుగ్రహించిన ఒక నిబంధన. కానీ బైబిల్లో ఒక అమ్మాయి గురించి రాయబడినది. ఆ అమ్మాయికి మనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆ అమ్మాయి చేసిన పొరపాటు ఏంటి? అదే పొరపాటు నువ్వు చేస్తే నీకు నాకు ఎదురైపోతున్న శిక్ష ఏంటో తెలిసిందనుకోండి, అమ్మో, ఒక్కసారిగా చలికాలం కూడా మనకు చెమటలు పడతాయి. అంత దారుణమైన మాట ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడింది. తల్లి 22వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 23-24 వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 23-24 వచనాలు తల్లి. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందుకు ఆ మనుషుని రాళ్లతో సావగొట్టవాలి. ఇక్కడ సందర్భం చూసిందనుకోండి మనకు చెమటలు పడతాయి. ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందట, అంటే ఇది ప్రదానం చేయబడిందట. ప్రదానం చేయబడిన తర్వాత అదే ఊరిలో ఒకడు అమ్మాయిని చూసి మోహించాడట, ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉంటే ఈడెళ్ళి బలవంతంగా ఆ అమ్మాయితో ఏం చేశాడట? శయనించాడట, అంటే వ్యభిచారం లాంటిది చేశాడట. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలట? వాడు బలవంతంగా ఈ అమ్మాయిని అనుభవించేటప్పుడు ఏం చేయాలట? కేకలు వేయాలంట.
అయ్యో కాపాడండి అని. ఒకవేళ కేకలు వేయకపోతే అప్పుడట ఆ అమ్మాయిని వాడిని ఇద్దరిని బయటికి ఈడ్చుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. కేకలు వేసింది అనుకో, ఆ అమ్మాయి కేకలైతే వేసింది, తప్పు వాడదే కాబట్టి వాడిని మాత్రమే చంపండి. ఎందుకంటే ఈ అమ్మాయి కేకలైతే వేసింది. కేకలు వేయకపోతే ఆడితో పాటు ఈ అమ్మాయిని కూడా రాళ్లతో కొట్టి చంపేయండి. ఎందుకో తెలుసా? సైలెంట్గా ఆ తప్పును అంగీకరించింది కాబట్టి అది బతకడానికి వీల్లేదు. ఒక పాపము చేసేటప్పుడు నువ్వు కూడా సైలెంట్గా అనుభవించావు అనుకో, దేవుడు నీకు వేసే శిక్ష కూడా ఇలాంటిదే. మన వాళ్ళు ఏమంటుంటారంటే మౌనమట సగము అంగీకారం, అర్ధాంగీకారం అని అంటుంటారు. చూసాడా? ఒక పాపం విషయంలో తప్పు చేయడానికి ఆ అపవాది నిన్ను ప్రేరేపించేటప్పుడు నువ్వు కేకలు వేయాలి. పౌలు గారు అదే కదా చేసింది. అయ్యో మేలైనది చేయాలని ఆశ అయితే నాకు కలుగుతున్నది, కానీ నా వల్ల కావట్లే, ఈ శరీరం నన్ను ఈడ్చుకొని వెళ్తుంది, ప్రభువా ఈ పాపం నన్ను లాక్కొని వెళ్తుంది అని పౌలు గారు ఏం చేస్తున్నారు? అక్కడ కేకలు వేస్తున్నాడు. భక్తి జీవితంలో పాపం నిన్ను ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు కేకలు వేయాలి. అదే నువ్వు కేకలు వేయకుండా సైలెంట్గా దానికి సమ్మతిస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజు ఒక కన్యక పాడు పని చేయడానికి ఒకడు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అనుభవించేటప్పుడు కేకలు వేయకుండా సైలెంట్గా ఉండదంటే ఆ అమ్మాయి కూడా దాని విషయంలో సముఖత చూపించినట్టు దానిని రాళ్లతో కొట్టి చంపేటండి. దానికి బట్టిన గతే మనకు కూడా రేపు నరకములో పడుతుంది. అపవాది నిన్ను లాక్కొని వెళ్ళేటప్పుడు, పాపం నిన్ను ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర మోకాలేసి, ప్రభువా నేనైతే పాపం చేయాలని నాకు అయితే కలగట్లేదయ్యా, ఈ శరీరం నన్ను లాక్కపోతుందయ్యా అని పవిత్రురాలైన కన్యక ఎలా అయితే కేకలేస్తుందో నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధానంలో అలా కేకలేయాలి. అప్పుడు దేవుడికి నువ్వు మళ్ళీ బాగా నచ్చుతావు. ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, పాపం నిన్ను లాక్కొని వెళ్ళేటప్పుడు నీ మోకాలు ఎప్పటికీ భూమి తగులుతుండాలి, నీ కేకలు పరలోకంలో మారు మోగుతూ ఉండాలి. అప్పుడు కానీ నీ భక్తి జీవితాన్ని నువ్వు రుజువుపరచుకోలేవు. పవిత్రురాలైన కన్యక ఎట్టుండాలో తెలుసా? ఒకే పురుషునికే ఉండాలి, బయటోడికి అవకాశమే ఇవ్వకూడదు, ఎవడికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రభు నిన్ను నమ్మాడు, ప్రభు నన్ను నమ్మాడు. కానీ ఈ మధ్య ఎట్లా తయారైపోయినాడు తెలుసా? బాప్తీసాలు అయితే తీసుకుంటున్నారు, చక్కగా దేవుని కోసం అయితే బతకాలని మొదలైతే పెడుతున్నారు, కానీ మధ్యలో ఒక దుప్పి నీళ్ళ కోసం తపన పడుతూ పరిగెడుతుంటుంది చూసినారా? ఇక్కడ దొరకకపోతే అక్కడికి, అక్కడ దొరకకపోతే ఇక్కడికి. దుప్పి దప్పి చేత ఎలా అయితే ప్రతి చోటికి తపనతో తిరుగుతుంటుందో, ఈ మధ్య మన వాళ్ళు తమ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఎలా పరిగెడుతుంటారో తెలుసా? ఇక్కడ తీరలేదా కోరిక, అక్కడికి పోదాం, అక్కడ కాలేదా ఇంకోసారికి వెళ్దాం, అక్కడికి కాలేదా సరే అందరిని ద్రాక్ష పుల్లని అనుకొని అప్పటితో వదిలేస్తున్నారా? లేదు, మరొక ప్రయత్నం కూడా చేస్తున్నారు. దుప్పి దప్పి చేత ఎలా అయితే తపనతో పరిగెడుతుందో, ఈ తుచ్చమైన కోరికలు అనుభవించుకోవాలని ఒక్కొక్కడు తపనతో పరిగెత్తున్నాడు. యవన బిడ్డ కన్యక ప్రదానము చేయబడిన తర్వాత భర్త కోసం మాత్రమే ఎదురు చూడాలి. ఓరసూపులు చూసుకుంటా దారిలో పోయే ప్రతి ఒక్కని వైపు ఒళ్ళు ఇకిలించుకుంటూ చూశాడు అనుకో, అడవి గాడిద లెక్క ఒప్పుకుంటాడు దేవుడు? అస్సలు ఒప్పుకోడు. కన్యక ఎలా ఉండాలంటే ఒకే పురుషునినే నమ్ముకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. అప్పుడే దేవునికి మనకు బాగా నచ్చుతాం. కానీ మన జీవితం ఎలా ఉన్నదో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయించాడు తల్లి. 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం తల్లి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును అంటున్నాడు. చూసాడా? చివరిగా ఇదొక్క మాట చెప్పి మనం ముగించుకుందాం తల్లి. ఏమని చెప్తున్నాడు తల్లి? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిశుద్ధతను, నీ సహనమును నేను ఎరుగును.
ఒక పవిత్రులైన కన్యక నిశ్చితార్థం రోజు తనను తాను అలంకరించుకుంటుంది. మామూలుగా జనరల్గా సమాజంలో ఒక అమ్మాయి బంగారం చేత ఆభరణాల చేత అలంకరించుకుంటుందేమో, కానీ నీ భక్తి జీవితంలో నువ్వు దేనితో అలంకరించుకోవాలో చెబుతున్నాడు. మొట్టమొదట నీ క్రియలను. నీకు అలంకారంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? నీ క్రియలు బాగుండాలి. దేవుడు నీలో చూసి ముచ్చటపడేది ఏంటో తెలుసా? క్రియలు. ఒకప్పుడు నీలో కనిపించిన ఆ క్రియలు ఇప్పుడు కనిపించాలి. ఒకప్పుడు నీలో ఉండని ఆ లోపాలు ఇప్పుడు నీలో కనిపించకుండా పోవాలి. అందుకోసమే దేవుడు నిన్ను చూసి ముచ్చటపడే ఆ క్రియలు నీలో ఉన్నాయో లేవో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఆ క్రియలు కూడా ఎలాంటి క్రియలు? 2 రకాలు ఉంటాయి. దుష్ట క్రియలు ఉంటాయి, నీతి క్రియలు ఉంటాయి. దేవునికి ఇష్టమైన నీతి క్రియలతో అలంకరించుకోవడము మొదలు పెట్టాలి. నీ క్రియలను నేను నెక్స్ట్ నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ విశ్వాసము అని అంటున్నాడు చూసాడా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇందాక నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు ఆడొచ్చి ఒక ఉంగరాన్ని తొడిగింటాడు. ఆ ఉంగరాన్ని చూసి ఏమనుకుంటుంటుంది తెలుసా? అమ్మాయి నిజమైన కన్యక, నిశ్చితార్థమైన నిజమైన కన్యక ఏంటంటే, ఏదో ఒక రోజు నా భర్త నా దగ్గరకు వస్తాడు, మాకు వివాహం అవుతుంది, నేను ఆయనతో ఉంటాను, ఆయన నాతో ఉంటాడు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందని విశ్వాసంతో ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి పెళ్ళి వరకు ఒకే భర్త మీదనే ఆధారపడి నమ్మకంగా ఉంటుంది. దేన్ని చూసుకొని? ఉంగరాన్ని మాత్రమే చూసుకొని. ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేంత వరకు, లేదా నీ చావు వరకు నీలో ఉన్న పరిశుద్ధాత్మను సంచకరువుగా స్వీకరించిన నువ్వు ఆయనను చూస్తూ ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసంతో ఉండాలి. ఏం కదా, వస్తాడు నా ప్రభు, వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు. ఈ మట్టి లోకం శాశ్వతం కాదు. ఎంతకాలం ఈ కష్టాలు నాకు ఉండవు, ఎంతకాలం ఈ ఇబ్బందులు ఉండవు, ఎంతో కాలం ఉండవు. నా ప్రభు వచ్చాడంటే అన్నీ సెట్ రైట్ అయిపోతాడు. ఆయన వస్తాడు, నేను వెళ్ళాలి, ఆయన వస్తాడు, నేను వెళ్ళాలి. ఇలా విశ్వాసంతో ఎదురు చూసేదే నిజమైన కన్యక. నిజంగా ఈ నిశ్చితార్థం నుండి పెళ్లి వరకు మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటారు తెలుసా? నేను అంటాను, అది పరిశీలనా కాలం. దేవుడు నిన్ను ఏం చేస్తుంటే ఆ టైంలో పరీక్షిస్తుంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు. నీ అణువును చిన్న చిన్న కదలికలను కూడా గమనిస్తూ ఉంటాడు. ఆ కదలికలు అణువుల్లో నీలో కనిపించవలసింది ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధమైన క్రియలు, ఈ నీతి క్రియలు, భక్తి క్రియలే చక్కగా కనిపించాలి. అప్పుడే నువ్వు దేవునికి బాగా నచ్చుతావు. ఒక మాట చెప్పుకుంటారండి, ఎవరైతే నిశ్చితార్థం చేసుకుంటాడో దేవుడు అనుక్షణం వాళ్ళతో క్లోజ్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఆయన క్లోజ్గా మనతో రిలేషన్షిప్ చేసి మనతో ప్రతి అడుగులు వేస్తూ ఉంటే ఆయన ఉన్నాడని తెలిసి కూడా మనం తప్పులు చేసి ఎట్టుంటుందమ్మా? బాగుంటుంది అంటారా? ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనతోనే నడుస్తున్నాడు. నిశ్చితార్థమైనప్పటి నుంచి ఆత్మీయంగా మనతో ప్రతి క్షణము అన్యోన్యంగా కొనసాగుతుంటాడు. ఆయన్నే పక్కన పెట్టుకొని ద్రోహ పనులన్నీ చూసామనుకో, ఆయన్నే పక్కన పెట్టుకొని వికిలి చేష్టలన్నీ చేసామనుకోండి, మనకంటే దేవునికి కోపం తెప్పించేవాడు మరొకడెవడు ఉండడు మన దేవుడు. అందుకోసమే దేవుడు ఏం చేస్తుంటాడు? నీ ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు, నీ ప్రతి ఆలోచనను గమనిస్తుంటాడు. అందుకోసం ఎలా ఉండాలట? వీటన్నిటిని నేను ఎరుగును, మొదట నీకున్న క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువై ఉన్నవి. ఇది నీ ఆత్మీయ జీవితంలో చివరిగా నువ్వు గమనించవలసిన విలువైన పాఠం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకముందు, నిశ్చితార్థం కాకముందు ఆత్మీయంగా నువ్వు ఎలాగున్నా పర్లేదు, నీ మొదటి క్రియల కంటే నీ ఆఖరి క్రియలు, కడపటి క్రియలు ఎట్టుండాలట? ఎక్కువగా ఉండాలి, గొప్పగా ఉండాలి. కానీ రాను రాను ఏమైపోతుందో తెలుసా? మన మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ దారుణంగా దిగజారిపోతున్నాయి. మొదట్లో బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎట్టున్నది మన భక్తి జీవితం? ఎలా బైబిల్ చదువుతున్నాము, ఎలా ప్రార్థనలు చేసుకుంటున్నాము, ఎలా కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, ఎలా ఆత్మీయంగా ఆ గొప్పతనమే వేరు. నీ మొదటి క్రియల కంటే చివరి క్రియలు తగ్గిపోతూ వస్తున్నాయి. కానీ దేవుడు నీళ్ళు ఆశపడుతున్నదేంటి?
ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు నీలో గమనించాల్సింది అనుకున్నది ఏంటో తెలుసా? నీ మొదటి క్రియల కంటే నీ ఆఖరి క్రియలు పెరుగుతూ రావాలని ఆశపడుతున్నాడు. పెరగడం కాదు, ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి ప్రేమ దేవుని వల్ల. అందుకోసమే దేవుడు ఈ నిశ్చితార్థ నిబంధనలో నువ్వు గమనించవలసింది ఏంటంటే ఓపికతో ఫలించు. కానీ ఫలించడం అయితే ఫలించు, ఫలించకపోతే ఎట్టా? ఓపికతో ఫలించాలి. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనము వరి పంట వేస్తామా, వరి పంట రావడానికి మనకు 3 నెలలు టైం పడుతుంది. మొదట వరి గింజలు వేయగానే ఒకేసారి కోతకు వస్తుందా? రాదు తెలుసా? ఒక నెల కోతకు వస్తుందా? 2 నెలలకు వస్తుందా? 2 నెలలకు రాలేదని ఇది కాయకుండా పోతుంది అనుకుంటారా? లేదు, చూసినారా? 2 నెలలకు ఓపిక చూసినా నువ్వు 3వ నెల కూడా చూడు. అందులో చిన్న గింజలు వస్తాయి, గింజలు పెరుగుతాయి, మళ్ళీ పంట చేతికి వస్తుంది. ఒక వరి పంట ఎలా అయితే ఓపికతో ఫలించడం ప్రారంభిస్తుందో నా భక్తి జీవితంలో కూడా ఎట్లుండాలో తెలుసా? ఓపికతో ఫలించు. కానీ ఫలించడం అయితే ఫలించు. మరి కారు ద్రాక్షాలు కాస్తూ ఫలించకుండా పోయేదానికంటే ఓపికగా కాస్త లేట్ అవుతున్నదా? సరే లేట్ కానీలే, లేట్ అవుతుంటుంది. మన భక్తి జీవితం అట్టే ఉంది. ఏం చేద్దాం? లేట్ అయినా పర్లేదు, కానీ ఫలించడం అన్న ఫలించాలి కదా. ఈ సంవత్సరం ఫలించకపోతేలే, రేపు సంవత్సరం అన్న ఫలించు, రేపు లేదా నెక్స్ట్ సంవత్సరం అన్న ఫలించు. పూర్తిగా ఫలించకుండా అట్టే ఎందుకుంటారు? లేట్ అయినా పర్లేదు, ఫలించడం అయితే ఫలించండి. ఏ లోపు ఫలించాలి? నువ్వు చావకముందే ఫలించాలి. అలా ఫలించకపోతే నీకు నాకు భయంకరమైన శిక్షలు ఎదురవుతాయి. కాబట్టి ప్రమాణ దేవుని వారలా నిశ్చితార్థ నిబంధన గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క పాఠము, నిశ్చితార్థము నుంచి పెళ్ళి వరకు నువ్వు ఒక పరీక్ష కాలంలో ఉంటావు. నిన్ను నిశ్చితార్థం చేసుకున్న నీ యజమానుడు నిన్ను అణువణువు పరిశీలన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన దగ్గర నువ్వు విలువను సంపాదించుకోవాలి. ఆయనని నువ్వు మెచ్చుకునే విధంగా నీ క్యారెక్టర్ చేత నిన్ను అలంకరించుకోవాలి. నిజంగా ఒక అమ్మాయి ఎప్పుడు తన భర్త గురించి మాత్రమే ఎక్కువగా ఆశపడుతూ కళ్ళలు కంటున్నది అనుకోండి, ఆ విషయం ఆ భర్తకు తెలిస్తే ఎంత ముడిచిపోతాడో తెలుసా? నా భార్య ఎప్పుడు నా గురించే ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన, ఆ ప్రేమ వర్ణనాతీతంగా ఉంటుంది భర్తలో. నువ్వు కూడా అనుక్షణం దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, అనుక్షణం దేవుని గురించే తపనతో నీ భక్తి జీవితాన్ని సాగించుకుంటూ ఉంటే, నీ ప్రభువు చూసినప్పుడు ఎంత ముడిసిపోతాడో తెలుసా? పరలోకంలో ఆయనకి ఎక్కువ సంతోషాన్ని కలిగించేది ఏంటో తెలుసా? ఇదే. ఏది? నువ్వు దేవుని కోసం ఎక్కువగా ధ్యానించడం, ఆయన గురించే తప్పించడం, ఆయన గురించే ధ్యానించడం, ఆయన గురించే పదే 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 మాట్లాడు. ఇష్టం ఉన్న వాళ్ళే పదే పదే మాట్లాడతారు. మనకందరికీ తెలిసిన మాటనే. ఎందుకంటే కాలేజీలో నా వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి నేను చాలా గమనించాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు ప్రతి చిన్న విషయానికి ఆడి పేరు ఎత్తుతుంటుంది. ప్రతి చిన్న విషయానికి వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు. ఎవడైనా పక్కనోడు సహాయం చేసానుకో, మావాడు కూడా అలానే సహాయం చేస్తాడని. ఈ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో వాడి గురించి పదే పదే మాట్లాడుతుంటుంది. పదే పదే మాట్లాడేటప్పుడు అందరికి అర్థమవుతుంటుంది ఈ అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది. నిజంగా మాటకు ముందు దేవుని గురించి, మాట తర్వాత దేవుని గురించి, ప్రతి విషయం నువ్వు దేవుని గురించే మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ మాటే చెప్తుంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అందుకోసమే ప్రతిదీ దేవుని గురించే మాట్లాడు. ప్రతి దాని గురించి దేవుని గురించే మాట్లాడు. అప్పుడు నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో ఆయనకు అర్థమవుతుంది. పరలోకం నుంచి దేవుడు కూడా నిన్ను చూసేటప్పుడు మోసిపోతాడు. ఏదో పై రూపానికి చేయడం కాదు, ఇది మనస్ఫూర్తిగానే చేయాలి. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడు. నీ హృదయం నిండా ప్రభువే ఉన్నానుకో, మాటకు ముందు ప్రభు గురించే మాట్లాడతావు, మాట తర్వాత కూడా ప్రభు గురించే మాట్లాడతావు. సందర్భం ఏదైనా కానీ ప్రభు గురించే మాట్లాడతావు. ఎందుకంటే నీ హృదయంలో ప్రభు ఉన్నాడు కాబట్టి. అలా ప్రభువును పెట్టుకొని మాట్లాడినానుకో, ఈ విషయం పైన ప్రభువుకు తెలిస్తే నిజంగా ఒక భార్యను చూసి భర్త ఎలా అయితే మురిసిపోతాడో, నీ భక్తి జీవితాన్ని చూసి పరలోకం అందున దేవుడు అంత మురిసిపోతాడు. కాబట్టి ఒక పవిత్రమైన కన్యకగా దేవుణ్ణి మెప్పించి సంతోషపరచాల్సిన బాధ్యత ఆత్మీయంగా మన మీద ఆధారపడింది. ఇదే నిశ్చితార్థంలో ఉన్న నిబంధన.
ఇలాంటి నిబంధన మన భక్తి జీవితంలో చివరి వరకు కొనసాగించుకోవాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరు తల ఉంచడమ్మా, చివరిగా ప్రార్థన చేసుకుందాం.